3:36 చూడండి. యోహాను సువార్త 3:36. అందరు తీశారమ్మా? తీశారా బైబిల్? 3:36. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్యజీవం గలవాడు, కుమారునికి లోబడనివాడు లేకపోతే విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత లేకపోతే దేవుని కోపము వాని మీదకి నిలుచును. దేవుని ఉగ్రత వాని మీద నిలుచును. ఇది కుమారుని యందు విశ్వాసం ఉంచనివాడు నిత్యజీవము కలవాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచనివాడు జీవము చూడడు. రెండోది ఏంటి? దేవుని ఉగ్రత. 2 నష్టాలు ఉన్నాయి, 1 లాభం ఉంది. కాబట్టి ఈ విషయం మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, పాపిష్టివాడు నన్ను ప్రేమించి పాపపు ఊబిలోంచి బయటికి తీసి నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించారు. మేము నశించిపోకూడదు, మాతో ఉన్నవారు నశించిపోకూడదు, మా చుట్టూ ఉన్నవారు వెలుగుకరంగా మా చుట్టూ ఉన్న ప్రజలు ఉండాలి. ప్రభువా, మీరు సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా మీరు నాకు మేలు దయచి యేసునామమున వేడుకుని ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ కుమారుడు అంటే ఎవరన్నమాట? యేసు ప్రభు. యేసు ప్రభు నందు మనం విశ్వాసం ఉంచాలి. ఈ విశ్వాసం అంటే నమ్మకం, యేసు ప్రభు మీద నమ్మకం. ఈ నమ్మకానికి కర్త ఎవరంటే యేసు ప్రభువే. ఈ విశ్వాసాన్ని మనలో బలపరిచేది ఎవరు? ప్రభువే. కాబట్టి మనం ప్రభు వైపు చూడాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు అయిన యేసు ప్రభు వైపు చూస్తూ, అది అంటే ఆయన మాటలు వింటూ, ఆయన వాక్యం చదువుతూ, ఆయన పాటలు పాడుకుంటూ, ఆయనతో స్నేహం చేస్తూ అని యేసు ప్రభు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలి. అప్పుడే మనకు విశ్వాసం. చూస్తుంటే విశ్వాసం వస్తుంది, వింటుంటే విశ్వాసం వస్తుంది, ఆశపడితే విశ్వాసం వస్తుంది, ఆయనతో పాటు నడుస్తుంటే విశ్వాసం వస్తుంది. ఈ విశ్వాసము మనకి ఏమిస్తుందంట? యేసు ప్రభు నందల విశ్వాసము నిత్య జీవాన్ని ఇస్తుంది. నిత్య జీవం అంటే పరలోక రాజ్య వారసత్వం. సరే, యేసు ప్రభు ఏమిటే చూసుకుంటా నువ్వు వెళతానికి సాతానుడు శాతగానుడు కాదు. నేను చక్కగా నువ్వు చూసుకుంటూ వెళ్ళయ్యా, ప్రభు బిడ్డగా బతుకు అని నన్ను వదిలిపెడతానికి ఆడేమి శాతగానుడు కాదుగా. వాడు చేసే పని వాడు చేస్తూనే ఉంటాడు. దాన్నే హబక్కు ప్రవక్త అంటున్నాడు. చూడండి 1వ అధ్యాయంలో ఏమంటాడంటే 2, 3 వచనాల్లో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన హృదయం మండుతుంది, కడుపు మండుతుంది అంటారే అట్లా. దేన్ని బట్టి మండుతుందంటే సమాజ పరిస్థితులను బట్టి తన హృదయం ఏమవుతుంది? మంట మండుతుంది. అందుకని ఆయన ఏమంటున్నాడు? యెహోవా, నేను మొరపెట్టిన నువ్వు ఎన్నాళ్ళు ఆలకించకుండా ఉంటావు? నేనేమో మొరపెడుతున్నాను. ఏం మొరపెడుతున్నాడంటే ఈయన ఏమని అడుగుతున్నాడు? నేను మొరపెట్టినను నువ్వు ఎన్నాళ్ళు ఆలకించకుండా ఉంటావు? సరే, ఏం మొరపెడుతున్నాడంట? బలాత్కారం జరుగుతుందంటండి. ఏం జరుగుతుంది సమాజంలో ఏం జరుగుతుంది చెప్పండి? బలవత్కారం జరుగుతుంది. అంటే బలహీనుడు అనుమతి లేకుండా బలవంతుడు ఏం చేస్తున్నాడు? అనేక రీతులుగా బలహీనుడిని అణిచివేస్తున్నాడు. నానా రకాలైనటువంటి దుర్మార్గతలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి. మన సీరాల్లో ఒక న్యూస్ విన్నా. వాడు ముందోడు వీడికి సైడ్ ఇవ్వలేదంట. ముందు కారోడు వీడికి సైడ్ ఇవ్వలేదంట. వీళ్ళు వెళ్ళి దిగి కత్తులతో పడి చంపేశారు. మీకు న్యూస్ విన్నారో లేదో నాకు తెలియదు. ఇలాంటిది దుర్మార్గత. ఆ డ్యూటీ డాక్టరు రెస్ట్ తీసుకుంటుంటే ఆమెను పాడు చేసి చంపేశారు. బెంగాల్, కలకత్తా. ఇలాంటివి మనం వెంటనే ఇవన్నీ చెప్పుకుంటే మన టైం ఆటికే సరిపోయి. బలవత్కారం జరుగుతుంది సమాజంలో. ఏం జరుగుతుంది? కాబట్టి దేవుని బిడ్డలు ప్రభువునందు విశ్వాసంతో బ్రతకాలి. పావురాల వలె నిష్కళంకంగా ఉండాలి, పాము వలె వివేకంగా ఉండాలి, ఎర్రితనంగా వ్యవహరించకూడదు.
లోకమేమో భయంకర దుష్టత్వం. మనం ఎలాగ వ్యవహరించాలి? వివేకము కలిగి, జ్ఞానము కలిగి వ్యవహరించాలి. నీకు ఫస్ట్ డిఎస్సి ఎన్ని మార్కుల్లో మిస్ అయ్యావమ్మా? 0.5. ఆమెకి ఎంత బాధ ఉందో నాకు తెలియదు, కానీ నేను ఈ రోజుకి బాధపడుతున్నాను. అంటే 1/2 మార్కులో డిఎస్సి పోగొట్టుకుంది పోయిన సంవత్సరం. ఇలాంటి పోయిన సంవత్సరం కాదు, పోయినసారి డిఎస్సి ఎప్పుడో జరిగింది. ఎన్ని సంవత్సరం నాకు గుర్తులేదు. 14 ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 24, 10 సంవత్సరాలు. 1/2 మార్కు. దానికి కారణాలు ఆమెకు తెలుసు. తర్వాత నాకు చెప్పింది. నేను కూడా గెస్ చేసి ఈ కారణం వల్ల మిస్ అయ్యావంటే నిజమేనా? చూడండి, ఈ పరిస్థితుల్లో పిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ, విశ్వాసులు కానీ, బోధకులు కానీ అందరూ జాగ్రత్త పడాలి. ఏ విషయం జాగ్రత్త పడాలి? కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే నిత్యజీవం రాదు, దేవుని కోపానికి గురైపోతాం. మరి సమాజంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? సరేలేదు, ఏదో వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తున్నారులే, పోనీ అని వదిలిపెట్టే రోజులు కాదు. సాతానుడు అట్టు వదిలిపెట్టాడు దేవుని బిడ్డలను కానీ, లోకం అంతా అట్లాగే ఆక్రమించుకుంటారు. పల్లెటూరులో ఎక్కువగా కొన్ని సంగతులు చూస్తూ ఉంటాం. ఒకళ్ళు ఖచ్చితంగా నికాల్సుగా చక్కగా బతుకుతున్నారు అనుకోండి, ఏదో ఒక రకంగా వాళ్ళని వలలో వేసుకొని వాళ్ళని కూడా వాళ్ళ మురికిలో ముంచుతారు. ఒక కొత్త కోళ్ళు వచ్చింది, చక్కగా ప్రార్థన చేసుకుంటుంది, కానీ ఆమె జ్ఞానం లేదు. ఒక పెద్ద ఆమెని ఉతికి ఆరేసింది, నువ్వు అట్టాంటిదాని ఎట్టాంటిదాని అనుభవం కలిగిందిగా, అప్పుడే మాట్లాడ సైలెంట్గా ఉంది. ఇవి కొత్తగా వచ్చిన కోడలకు వలేసింది, ఒక అక్రమ సంబంధంలో పడేసింది. ఈమె డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసరు, డైరెక్టర్ అన్నీ ఈమె. ఈ పెద్ద ఆమె. ఎందుకంటే ఏమేమని ఎండేసింది కదా, బ్లాక్మెయిల్ చేసింది. ఇప్పుడు ఆడిచ్చింది ఒక ఆట. అప్పుడు ఏడుస్తుంది, అయ్యో నేను ఎంత అజ్ఞానిని, నా యవ్వన కాలం ఎలా చక్కగా కాపాడుకున్నాను. నేను ఈ మోసగత్తె మాటలు విని చనిపోవాల్సిన పరిస్థితుల్లో ఆ సేవకుడి దగ్గరికి వెళ్తే కౌన్సిలింగ్ ఇచ్చి, ఓదార్చి, ధైర్యపరిచి, ప్రార్థన చేసి, ఇది లోకం. అంటే అంతా ఒకే తాను, ఆ తానులో ఇది కూడా ఇంక ఇమడాలి, ఇది లోకం. పక్కనే నువ్వు చక్కగా తెల్ల బట్టలు వేసుకెళ్తున్నావు, ఏమోలే వాళ్ళు పాపం చక్కని తెల్ల బట్టలు వేసుకెళ్తున్నారు మన ఊరుకోడు. ఎవడో ఒకడు ఏం చేస్తాడు, పక్కనే బురదలో గుండా ఒక రాయి వేయటం, బురద వచ్చి ఏడబడిద్ది. ఇలాంటి దినాల్లో హబక్కు ఏడుస్తున్నాడు, అయ్యో ప్రభు, ఎందుకు నన్ను ఈ దుర్మార్గత చూడనిస్తున్నావు? నేను మొరపెట్టినా నువ్వు ఆలకించట్లేదు. మనిషి స్వభావాన్ని పట్టుకుంటుంది అది. గేలానికి ఎర్ర వానుపాం. ఎర్ర అంటే ఏంటి? ఎర్త్వాం. హలో ఎర్త్వాం, హలో. అసలు ఈ లోకంలో లేరు వాళ్ళు. ఏనండి, ఎర్త్వాం గుచ్చి కాలువలో వేసి ఇట్టిట్ట అంటుంటే అది వచ్చి దేనికోసం వచ్చి పట్టుకుంటుంది? ఆ వానపాము కోసం వచ్చి పట్టుకుంటుంది. హబక్కు అంటున్నాడు, బలవత్కారము జరుగుతున్నది, నేను నీకు మొరపెట్టినను, నన్ను ఎందుకు అసలు ఈ దోషం చూడనిస్తున్నావు ప్రభువా? నా కళ్ళు ఈ దుర్మార్గతను చూస్తున్నాయి, ఈ జరుగుతున్న అకృత్యాలు చూస్తున్నాయి, నన్ను ఎందుకు చూడనిస్తున్నావని వేదన చెందుతున్నాడు. లోకంలో జరిగే ఈ పరిస్థితిని బట్టి, కుటుంబాల్లో జరిగే ఈ పరిస్థితిని బట్టి, సంఘాల్లో, సమాజంలో, రాష్ట్రాల్లో, దేశంలో జరుగుతున్న పరిస్థితిని బట్టి దేవుని బిడ్డలు ఏం చేయాలి తెలుసా? హబక్కు వలె మొరపెట్టాలి. ఇంకేమంటున్నాడు చూడు, బాధ నీవేళ ఓరకయ్యు చూస్తున్నావు, ఎక్కడ చూసినా నాశనము, బలాత్కారము కనబడుతున్నాయి, జగడములు, కలహములు ఇవి రేగుతున్నాయి అంటున్నాడు. నీ వాక్యమేమో నిరర్థకం అయిపోతుంది. ఇంకా అంటాడు ఇక్కడ 2వ అధ్యాయంలో 6వ వచనంలో, తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి పొందువారికి, ఇంకొకటి ఏంటి ట్రెండ్ పెరిగింది ఇప్పుడు, తనను కాని దాన్ని ఆక్రమించడం. ఏదో హైదరాబాద్లో ఒక వ్యవస్థను స్టార్ట్ చేశారు. పెద్ద పెద్ద బడాబాబులు అందరూ ఏం చేశారు, చెరువులు పూడ్చి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టారు. ఏమంటున్నారు దాన్ని, ఏందో దానికి ఒక పేరు పెట్టారు, నాకు గుర్తులేదు. దాని
పెద్దగా ఎంఆరా ఏదో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, సర్వే చేసి ఆ ఆక్రమించి కట్టిన భవనాలను ఏం చేస్తున్నారు, కూల్ చేస్తున్నారు. అలా చేయకపోతే ఇంకో 10 సంవత్సరాలు ఒక్క చెరువు కూడా ఉండదండి హైదరాబాద్లో, ఒక్క చెరువు కూడా ఉండదండి. తమ కాని దానిని ఏం చేయాలనుకుంటున్నాడు మనిషి, తనది కాని దాన్ని, నీ దాన్ని నువ్వు అనుభవించు, తన కాని దానిని ఆక్రమించి అభివృద్ధి పొందాలనుకుంటున్నారు. తన కాని దానిని ఆక్రమించి అభివృద్ధి పొందాలనుకునే ఈ నేచర్ ఆఫ్ మైండ్ మనుషులు ఏమైపోతుంది, తనది కాని దాన్ని ఆశించడం, తన కాని దాన్ని ఆక్రమించుకోవడం, దాన్ని బట్టి అభివృద్ధి పొందాలనుకోవడం. హబక్కు అంటున్నాడు, ఏడుస్తున్నాడు, అయ్యో ఈ దుర్మార్గత ఏంటి, ఈ పరిస్థితి ఏంటి. ఇంకా దేనికి వర్ణించాడు, దేనితో వర్ణించాడు తెలుసా? 15వ వచనం 1వ అధ్యాయం హబక్కు. ఈ జరుగుతున్న దుర్మార్గతనంతా దేనితో పోల్చాడంటే, గాలం వేసి ఇదిగో గాలం వేసి, గాలం చేపలకి వెళ్ళారా, వెళ్ళొద్దులే ఎండ తగిలిద్ది, గాలం వేసి మానవులందరినీ లాగి పడుతున్నాడు, ఉరులు వగ్గి ఉచ్చులు పెట్టి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో కూర్చుకొని సంతోషిస్తున్నాడు. అబ్బా నాకు దొరికిందిరా ఈ మంచి చేప, నాకు దొరికాడురా ఈ మంచి చేప అని సంతోషిస్తున్నాడు. ఇంకేముంది, దొరికిన చేప ఏముంది, ముందు తలకాయ శీతలు కొడతాడు ఎగిరెగిరి పడుతుంటే, ఇంకా చేప అమ్ముకుంటాడు. ఒక్కొక్క చేప ₹1,00,000 కూడా ఉంటుందంట. మరి అవి ఎలాంటి చేపలు నాకు తెలియదు. అలాంటి చేపలు ఎవరంటే, ఎవరైతే దేవుని కొరకు ఎన్నుకోబడ్డ సంసోన్ లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖరీదైన చేపలు. సంసోను దేవుని దృష్టిలో ఎలాంటాడు, మహావిలువైనడు. ఎంత సంతోషపడిందో సాతాను సంసోను దొరకంగానే. అబ్బా నా వలకి పూజ చేయటం మొదలెడుతున్నాడు. దేనికి పూజ చేస్తున్నాడంట, వలకి పూజ చేయటం. మంచి భోజనం దొరికింది అనుకుంటాడంట. హబక్కు ఏం చేస్తున్నాడు, ఇవన్నీ చూసి ఏడుస్తున్నాడు, అయ్యో ప్రభు ఏమిటి ఈ పరిస్థితి. కొంతమంది ఏమవుతున్నారంటే 10 మంది నడిచిందే బాటలే అని అది ముళ్ళబాటో మురుగుంటో అటే పోతున్నారు. ఏం చేస్తున్నారు, సమాజ నైజమేండి, 10 మంది నడిచిందే బాట, అది అబద్ధం కానీ దుర్మార్గం కానీ మోసం కానీ ఏమన్నా కానీ. మన ఒక ఆఫీసర్ అంటున్నాడు, వాళ్ళు ఎత్తున్నారు నేను తీసుకుంటున్నానండి అంటున్నాడు. నా ఎన్రోల్మెంట్స్ అని రావాలి కదా రిటైర్మెంట్, వెళ్తే ఒక మాట చెప్పాము, మాకు ఇవ్వటానికి మేము పిసినితనంతో కాదు, కానీ మేము ఇవ్వటం దేవుని వాక్యం కాదు, నువ్వు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా, నీకు నష్టపోతావు అని చెబితే అలాంటిది మాకు వద్దు అన్నాడు. వాళ్ళు ఇస్తున్నారు, మేము తీసుకుంటున్నాం, మాకు వద్దు అన్నాడు, మేము తీసుకోమన్నాడు. చూసారా, దేవుని భయం లోకంలో లేకపోలేదు, కానీ దేవుని బిడ్డలుగా నిలబడతల్లా. అది భయం వేస్తుంది మనకి, ఏం జరిగిద్దో, మనకేం చేస్తా, ఎందుకు వచ్చిన గొడవలే, 10 మంది పోయిన వాటిని మనం కూడా పోతే పోలా. ఆ మాట అనకుండా గప్షిప్కి ఇచ్చొస్తే హ్యాపీగా తీసుకున్నాడు, సంతోషపడాడు. కానీ ఈ మాట అతని జీవితకాలం గుర్తుంటుంది, గుచ్చుకుంటుంది. ఏంటి ఇతను ఎట్లా అన్నాడు, ఎవరు అనలేదే, అంత అడిగితే అంతగా బేరమని అడిగి ఎంత ఇచ్చిన వాళ్ళు ఉండరు, కానీ నీకు నష్టం అన్నాడు ఏంటి అనేది గుచ్చుకోదా. అతని కొరకు మనం ప్రార్థన చేయకుండా ఉంటామా, దేవుడు అతన్ని అట్లా. లోకం తీరెట్టుంది, విశ్వాసులు తీరెట్టుంది, సేవకులు తీరెట్లా ఉందంటే ఏదో ఒకట్లో ఎట్టకపోదాం, 10 మంది నడిచిన దారి. కానీ హబక్కు అంటున్నాడు కంక్లూజన్లో 2వ అధ్యాయం 4వ వచనం, పరిస్థితి ఎట్లా ఉన్నమాట నిజమే కానీ నీతిమంతులు విశ్వాసం మూలముగా, అది ఎవరి మీద విశ్వాసం, యేసు ప్రభు మీద విశ్వాసం. నీతిని అనుసరించేవారు, దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నవారు విశ్వాసంలో దినదినము డెవలప్ అవ్వాలి. నీతిమంతులు ఏమవ్వాలి, ఉన్న పరిస్థితిని బట్టి భయపడకూడదు. చుట్టూ ఉన్న పరిస్థితి ఎప్పుడూ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎక్కడ దేశంలో ప్రపంచంలో ప్రతి చోట ఏముంటుందో తెలుసా, ఈ దుర్మార్గత లేకపోలేదు. మా ఓల్డ్ స్టూడెంట్ ఈ మధ్య ఆడపిల్లలు మాట్లాడారు,
మా బాయ్స్తో జాగ్రత్త అన్న. సార్ మా స్కూలు గర్ల్స్ స్కూల్ అండి, బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు అండి, మాకు ఇబ్బంది లేదు. అసలు అక్కడే ఉంది ప్రమాదం. గర్ల్స్ కాలేజీ అది, ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్. గుంటూరు వెళ్ళేటప్పుడు ఇటు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అక్కడ చదువుతున్నాం సార్, మాకు అలాంటి సమస్య ఏం లేదని. నీకు సమస్య నీ పక్కనే ఉంది. ఎక్కడుంది? పక్కనే ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనం జీవించాలి. విశ్వాసం మూలముగా జీవిస్తాడు. నీతిమంతుడు దేని మూలంగా జీవిస్తాడు? ఈ వెర్రితనం వచ్చేసింది పిల్లల్లో. ఒకడు బర్త్డే జరుపుకుంటుంటే వాడి చేతులు రెండు కట్టి, వాడి చేతుల్లో కర్ర పెట్టి, బొక్కబార్లకు వణుకబెట్టి, చెప్పులతో కొడుతున్నాడు వాడి పిల్లల మీద. ఇది బర్త్డే అకేషన్ అంట. మీకు కనపడవలేదు, నాకు కనపడతా ఉంటాయి. నిజమే, ఇది అబద్ధం చెప్పట్లేదు నేను. ఇదంట బర్త్డే పార్టీ అంట అది. కాబట్టి మనం ఎక్కడుండాము అనేది ఇక్కడ బాగలేదండి, అక్కడ ఉంటే బాగుంటుందండి, ఎక్కడుంటే బాగుంటుంది. ఎక్కడుండా దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడు? వాడు చేసే పని. కానీ మనం ఎలా బతకాలి? విశ్వాసం మూలంగా బతకాలి. నువ్వు విశ్వాసం మూలంగా బతికితే నిత్యజీవం నీ సొంతం అయింది. ప్రభువుకు నందు విశ్వాసం ఉంచకపోతే నీకేమొస్తుంది? నిత్యజీవం రాకపోగా దేవుని ఉగ్రత. కుటుంబాలు, భార్యాభర్తలు జాగ్రత్తగా ప్రభువుని వెంబడించాలి. భర్త భార్య ప్రార్థన చేయకుండా ఒక్కరోజు గడిపితే ఇక ఆ రోజు కావాల్సిన శాపం తెచ్చుకున్నట్టే. మా పిల్లలకు కూడా చెబుతున్నా, మీకు కూడా చెబుతున్నా. భర్త భార్యలు కలిసి తింటారు, కలిసి ఉంటారు, అన్నీ చేస్తారు, ఇది చేస్తూ ఉంటారు. ప్రార్థనకు వచ్చేలేకి టైం కుదరదా మనకి? ఏది 2 నిమిషాల్లో రాము. సరే, ఏదో ఒకటిలే. అసలు నేను చెప్తుంది ఏంటంటే ఇంట్లో పరిస్థితి. అంటే మనం దేవునికి ఎంత దగ్గర అవ్వాలో ఆలోచించుకోండి. అది 24 గంటల దేవుడు మనకిస్తే పరిస్థితి అట్లా ఉండి, ఈ పరిస్థితులు ఎట్లా ఉండి, ఈ పరిస్థితులు అట్లా ఉండి, హబక్యం ఏడుస్తున్నాడు, అయ్యో ఈ పరిస్థితులు ఏంటి ప్రభువా అని అంటాడు. మనకు సలహా ఇస్తున్నాడు. నీతిమంతుడు ఏ పరిస్థితుల్లో నేను ఎలా బతుకుతాడు? విశ్వాసం మూలంగా బతుకుతాడు. అన్నం తిన్నంతసేపు ఆయన ప్రార్థన చేయలేమా కూర్చొని? నిన్న మేము జోయన్ బర్త్డే కోసం వెళ్తే ఎంతసేపు పట్టిందంటే ఆ సిస్టంలోకి రావడానికి. ప్రార్థన అంటే గవ్వాలని ముద్దలు గవగా మింగటానికి కాదు. అక్కడ దేవుని ఆత్మ సంచారం రావాలి. ఒక పాట పాడాము, 2 పాటలు పాడి, నాకేం బాగా అట్లా. సరే, తల ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి అన్న. ఎవరు లేరులే, మా ఫ్యామిలీ మెంబర్స్ వరకే వెళ్ళాము. ప్రార్థన చేసినాక అప్పుడు అందరు చేసినాక అప్పుడు దేవుని ఆత్మను నేను చూశాను. ఒక చిన్న పాట పాడిచ్చి వాక్యం చెబితే అందరూ మేలు పొందారు. ఊరికినే రాదండి. ప్రార్థనాత్మను కలిగి ఉండటం, పోగొట్టుకున్నాక సంపాదించుకోవడం మహా కష్టం. స్వాతంత్రం కూడా అంతే. స్వాతంత్రం వచ్చిందని మనం సంబరాలు చేసుకుంటున్నాం, కానీ గెలిచినాక సంపాదించుకోవటమే స్వాతంత్రం, కాపాడుకోవటమే స్వాతంత్రం. స్వాతంత్రం అనేది ఏంటి? కాపాడుకోవాలి. ఆడెవరో తెల్ల దొరలు నాశనం చేసిరాను, ఇవాళ నల్ల దొరలే దోసుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు? కాబట్టి కాపాడుకోవాలి. హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కుటుంబంలో జాగ్రత్తగా దేవుని సన్నిధిని కాపాడుకోవాలి. సరే కదా? సరే, ఇంకా ఏంటంట? మనము నీతిమంతుడు విశ్వాసం మూలముగా ఏంటంట జీవిస్తాడు. ఏ పరిస్థితుల్లో? అనుకూల పరిస్థితి కాదు, అననుకూల పరిస్థితుల్లో. ఏ పరిస్థితుల్లో? కుటుంబంలో పోరాటాలు ఉంటాయి, సంఘంలో పోరాటాలు ఉంటాయి, సమాజంలో దుర్మార్గత పెరిగిపోతుంది, అక్రమం, అన్యాయం, దోపిడీ ఎన్ని ఉంటున్నాయి. హబక్కులాగా మనం మొరపెట్టాలి. ఏం చేయాలి? మనం హబక్కులాగా మొరపెట్టాలి. రెండోది ఏం చేయాలి? విశ్వాసం మూలముగా జీవించాలి. నీ బతుకు తెరువుకు ఆధారం ఏంటంటే ఏంటన్నమాట? విశ్వాసం అండి. విశ్వాసం యొక్క రెండవ కోణం ఏంటంటే పరిశుద్ధత. విశ్వాసం యొక్క రెండవ వైపు ఏంటి? నాణ్యానికి రెండవ వైపు లాగా పరిశుద్ధత. మనకి ఆసక్తి, పట్టుదల, కూర్చోవాలి. ఊరికే అరే టేప్ రికార్డు పెట్టగానే ఆ పాట వస్తుంది, ప్రార్థన అట్ట రాదు.
మన అంతరంగంలో నుంచి ఆ వేదన పుట్టుకు రావాలి. మన అంతరంగంలోంచి దేవుని కొరకైన తపన రావాలి. నేను ప్రార్థన చేయాలి, ఈ సమస్య కొరకు మొరపెట్టాలి, ఈ పరిస్థితి కొరకు మొరపెట్టాలి అని మనం తీసుకోవాలి. రెండోది అనారోగ్య పరిస్థితులు. అనారోగ్య పరిస్థితుల రంగంలో ఏమైపోతాం, మనం కుంగిపోతూ ఉంటాం. వాటి విషయంలో కూడా మనకి కొద్దిగా విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ప్రార్థన చేయాలి. ఇంకొకటి ఏమి ఎదుర్కొంటాం, ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటాం. వాటి విషయంలో కూడా ఏం చేయాలి, కుంగిపోకటం. విశ్వాసంతో మనము నీతిమంతుడు విశ్వాసం మూలముగా, విశ్వాసముతో వేరు, విశ్వాసం మూలముగా జీవిస్తాడు. కాబట్టి ప్రభువు బిడ్డలకున్న ఆస్తి ప్రభువే. ఆయనకి మనం వెలుసూపుని బట్టి కాక విశ్వాసాన్ని బట్టి జీవించాలంటాడు ప్రభు. కనుక మన హృదయ స్థితిని జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. ఏ పరిస్థితులు ఉండి ఎక్కడైనా నీవు ప్రశాంతంగా బ్రతకగలవా? ఎక్కడైనా పరలోకపు వాతావరణాన్ని నువ్వు చూడగలవా? పరలోకపు ఇక్కడ హాయిగా ఉంది, పరలోకం అండి ఇది అని ఏ వీధిలోనైనా, ఏ ఊరిలోనైనా, ఏ పట్టణంలోనైనా నువ్వు చెప్పగలవా? లేదు. నీ హృదయంలోనే పరలోకం స్టార్ట్ అవ్వాలి. మన హృదయంలోనే పరలోకం స్టార్ట్ అవ్వాలి. మనలో నుంచి ఫోకస్ రిలీజ్ అవ్వాలి. విశ్వాసపు ఆ నీడలు మనమే దానిని కలిగి ఉండాలి. దీనిని మనం సాధకం చేయాలి. ఇంకా చూస్తే రోమపత్రిక 1:17 చూడు. రోమపత్రిక 1:17 ప్రకారము అంతకంతకు ఏం కలగాలంట, నీతి మూలముగా. అక్కడ మాట అంటలేని చేసుకుని, దేని మూలముగా? నీతి మూలంగా. ఇది పరిశుద్ధత సంబంధమైన మాట. అంతకంతకు విశ్వాసం డెవలప్ అవ్వాలంటే మనం దేని మూలముగా? నీతి మూలముగా. ఇది పరిశుద్ధత సంబంధించిన మాట. నీతి లేనివాడు జాతికి ఎంతో కీడు. వాడు నేను జై అన్నా కూడా, జై హింద్ అన్నా కూడా, వాళ్ళు నీతి లేదనుకో, వాడు హిందూ దేశానికో ఇండియా దేశానికో కీడు చేసేవాడే కానీ వాడు మంచోడు కాదు. నీతి లేనివాడు. నీతి మూలముగా విశ్వాసంలో ఏం చేయాలి మనం? అంతకంతకి అభివృద్ధి పొందాలి. చూసారా? కాబట్టి దేవుని బిడ్డలమైన మనము డిపెండెంట్స్ కాదు, ఇండిపెండెంట్స్గా ఉండాలి. పరాన్న జీవులు అంటారు, సైన్స్ బైపీసీ వాళ్ళకి తెలియాలి. కొన్ని పరాన్న జీవుల పేర్లు చెప్పండి అమ్మాయిలు. పెద్దోళ్ళు చేతి అట్టగా మీరు చెప్పాలి. పారామీషియం, అమీబా, ఇవన్నీ మేము చిన్నప్పుడు చదువుకున్నాయి. వీటికి సొంతంగా సంపాదించుకు తినే కెపాసిటీ లేదు. దేనొక దాని మీద బేస్ అయితే వాటిని బట్టి బతుకుతూ ఉంటాయి. యేసయ్య బిడ్డలు ఎవరికి వాళ్ళు విశ్వాసంతో నిలబడాలి. మనం ఎవరు ఆధారం అనుకుంటాం, యేసు ప్రభువే ఆధారం, కానీ ఎవరు ఆధారము? కాకపోతే నీతిమంతులు, పరిశుద్ధులు, భక్తులు, మనకంటే ఒక అడుగు ముందు వెళ్తున్న వాళ్ళు మనకు కొద్ది గైడెన్స్ ఇస్తారు. కానీ మనం ఏం డెవలప్ చేసుకోవాలి? క్రీస్తు ప్రభువు ద్వారా విశ్వాసంలో మనం అభివృద్ధి పొందాలి. కాబట్టి అంతకంతకి విశ్వాసం ఇవ్వాలి, పెరగాలి. లేకపోతే మారుతున్న పరిస్థితుల్లో సాతాను ఏం చేస్తున్నాడండి? మోడర్న్ టెక్నాలజీ వాడతాడు. ఒకసారి మనం ఒక దెబ్బ తిన్నాము, మళ్ళీ అదే మార్గంలో దెబ్బ తీయడు, మరొక దారి ఎదుక్కుంటూ ఉంటాడు. కాబట్టి దేవుని జ్ఞానం కావాలి, మనకు దేవుని వివేకం కావాలి. ప్రభువా, నీ కాపుదల నాకు, నా భార్యకి, నా బిడ్డలకి కలుగు చేయండి. పరిశుద్ధతను, నీతిని మనం కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి. పిల్లలు, యవనస్తులైన పిల్లలు కూడా ఊరికే ఏదో పిచ్చి మాటలు అనగానే ఉప్పొంగిపోకూడదు. ఎవరన్నా సుబ్బమ్మ భలేకుండా నువ్వు అన్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఈ సుబ్బమ్మ ఇక ఉప్పొంగిపోకూడదు. నన్నే అన్నారు కదా, నేనే కదా బాగున్నాను అని ఈ పిచ్చి వాగుడు, పిచ్చి ఆలోచనలకి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సోటు ఇవ్వకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలు తెలియదు కాబట్టి చెబుతున్నాను. ఆ సుబ్బమ్మ ఎవరో నాకు తెలియదు, ఊరిగా ఒక పేరు చెప్పి అంతే. అంటే ఇలాంటి సమాజంలో ఉన్నాయి. మీరు ఎవరి మూలంగా ఏంటి ప్రభువా వీడు సుబ్బమ్మ అంటున్నాడు, వీడి సంగతి ఏంటి ప్రభువా అని ప్రార్థన చేసే కెపాసిటీ నీ లేకపోతే అవ్వే, నువ్వెవరు అన్నమాట, నువ్వు అవ్వే.
ఆ పండు కావాలని కోసం తింటావు, ఇక ఇక నీ కథం, నీ లైఫ్ అంతా, నీ ఫ్యూచర్ అంతా పాడైపోయి. లోకం కూడా లాగుతూ ఉంటుంది. ఏమై నువ్వు ఆదివారం రాలే సార్, చాలా ఇంపార్టెంట్ సార్, తప్పుకోలేకపోయాను సార్ అంటుంది. మరి తప్పుకోలేనట్టేగా ఉచ్చులేసేది, తప్పుకునేటట్టు ఉచ్చులేస్తాడండి ఎవరన్నా? అరే తప్పించుకుపోయింది అనుకుంటాడు. తప్పించుకోగానే ఏమనుకుంటాడు? అరే తప్పించుకుపోయింది. లేకపోతే వాడికి అంత హ్యాపీగా పిట్టలు పట్టేవాళ్ళకి, నా ఉచ్చుల్లో పడింది పిట్ట, నాకు మంచి భోజనం దొరికింది అనుకుంటాడు. చూసారా? అంతకంతకు ఏమవ్వాలి? విశ్వాసము పెరగాలి. ఇంకా మాట చూడు, గలతీ 3:11. గలతీ 3:11. ధర్మశాస్త్రం నిన్ను నీతిమంతుడిగా నీతిమంతురాలకు తీరిస్తే ఇంకా యేసు ప్రభువు నందు విశ్వాసం అవసరంలా. మనము బలహీనమే, మన అవిధేయతలు పరిశుద్ధాత్ముడు మనకు గ్రహింపిస్తాడు. దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవాలి. ఆయన కృపను బట్టి దినదినం మనం ఏం చేయాలి? విశ్వాసం ఎదగాలి. ఇప్పుడు ఏంటంటే ముగించుకుందాం. మన చుట్టూ కూడా ఏమంటాడు ప్రకటన గ్రంథంలో? సాతాను సింహాసన లోకంలో నీవు కాపురం ఉన్నావని నీవు ఎరుగుదు అంటాడు. మనము విశ్వాసం మూలముగా మనం జాగ్రత్తగా జీవించాలి. సమూయేలు గురించి 2 మాటలు చెప్పుకుని ముగించుకుందాం. 2:26 నిన్న మేము చూసాం ఈ మాట. సమూయేలు 1వ సమూయేలు 2:26. సమూయేలు ఎదుగుదల గురించి రాయబడిన మాట అది. బాలుడైన సమూయేలు దినదినము అంటండి, దినదినము ఎదుగుతూ యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుతున్నాడండి సమూయేలు. ఎలాంటి కండిషన్స్ ఉన్నాయండి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఏలి ఎదుగుతున్న ప్లేసులో? ఏలి వయసు ఎంత? ఏమన్నా 20 సంవత్సరాలు ఉన్నాయి అనుకుంటున్నావా? బాలుడైన సమూయేలు, అమ్మ లేదు, నాన్న లేడు అక్కడ. పాలు విడిచిన తర్వాత అమ్మ తీసుకొచ్చి మందిరంలో వదిలిపెట్టింది మొక్కుబడి ప్రకారం. మనం మొక్కుకుంటాం కానీ తూచి అంటాం. ఆ గాతి పొంగాలని ఏమంటాం? ఇంక తర్వాత ప్రభువా ఈసారి గాదిలో ఈసారి చూస్తాను. ఇది మన మొక్కుబడి వ్యవహారం. కానీ మొక్కుకున్నది మొదలు మొక్కుబడి తీర్చే వరకు ఒక తపస్సులాగా అంటారే, అట్లా ప్రయత్నం చేసింది అన్న. పాలు విడిచే టయానికి పిల్లోడికి అన్నింటినీ నేర్పి, అయ్యా మందిరం అది, నువ్వు అక్కడ ఉండాలి, నేను అక్కడ ఉండను, నాన్న ఉండడు, నువ్వు ఉండాలి, జాగ్రత్త చూసుకోవాలి, ఎన్ని నేర్పిందనండి. అక్కడ ఏమీ ఒక 2 నెలల్లో ఉండి ఆయనకి ఏమి వచ్చింది, వదిలిపెట్టి వెళ్ళినట్టు ఉంది అక్కడ. సమూయేలు ఎదుగుతూ ఉండగా ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరి దగ్గర కూర్చుంటారు చెప్పండి? తల్లిదండ్రుల దగ్గర కూర్చుంటారు. బయటకు వదిలినాక చిన్నపిల్లలు ఎవరు ముచ్చట్లు వినాలనుకుంటారు? ఎవరు ఆలోచనలు వినాలని చిన్నపిల్లలే అంటే ఒక వయసు వాళ్ళు వాళ్ళకంటే పెద్దోళ్ళ ఆలోచనల కోసం చెవి కోసుకుంటారు. నిజమేనా? నా పరిశీలనలో నిజమే. సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళ దగ్గర ఆడు గడపటం వాళ్ళు చేయరు. వీళ్ళకంటే పెద్దోళ్ళ దగ్గర చేరతారు, వాళ్ళ మాటలన్నీ వింటారు. అవసరమైతే వాళ్ళకి వీళ్ళు బ్రోకరేజ్ చేస్తారు. వాళ్ళు వీళ్ళని ఒక తరం ఇవన్నీ చూసి చెప్తున్న మాటలు. 6th క్లాస్ వాడితో ఉండటం కాదు, వెళ్ళి 9th వాడితో 8th వాడితో స్నేహం చేయటం గమనిస్తాను నేను. ఎందుకంటే వీళ్ళకి తెలియని మాటలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఈ మాటలు వాళ్ళు వినాలని సమూయేలు అలాంటి యాటిట్యూడ్ లేదు. ఒక్కడే సమూయేలు, స్నేహమే లేదు. తన సమవయస్కులు ఎవరు లేరు. ఏలి ముసలోడు అయిపోయాడు, కొడుకుల పరిస్థితి బాగలేదు, అక్కడ చర్చికి వచ్చే వాళ్ళ పరిస్థితి బాగలేదు. ఇశ్రాయేలు సమాజం అంతా ఏమైపోయింది? భ్రష్టు పట్టిపోయింది. అక్కడ సమూయేలు వెతుకుతున్నాడు. ఎక్కడ ఎవరి క్రియలు వెంకజోళ్ళాడు అట్లాంటివాడు, ఏలి ఎట్లాంటివాడు, యేసేపు అట్లాంటివాడు, ఇశ్రాయేల్ ఇట్లాంటివాడు అని ఎవరేం చెప్పి అసలు సమూయేలుకి అవి పట్టవు. అంతే. ఏం పడతాయి? మందిరం శుభ్రం చేయాలి, దీపంకు నూనె పెట్టాలి, ఏలి ఏమన్నా మంచినీళ్ళు ఇవ్వమంటే మంచినీళ్ళు ఇవ్వాలి,
ముసలోళ్ళతో ఇదే సమస్య. మంచినీళ్ళు తీసుకురాయ్యా, కొద్దిగా వస్తువు అందించు, ఇది ఉంటుంది అన్నమాట ముసలోళ్ళ దగ్గర. ఇదంతా బాగా ప్రాక్టీస్ అయిపోయింది. ఎవరికి? సమూయేలు. లేవటం, కాలకృత్యాలు తీర్చుకోవటం అండి. సోమరితనం లేదు సమూయేలులో. లేగమ్మా 8 అవుతుందంటే, అమ్మ కాసేపు పడుకొని, అమ్మ నిద్ర వస్తుందమ్మా. రాత్రి 1 గంట దాకా ఫోన్లు చూడటం, 11 దాకా ఫోన్లు చూడటం. తెల్లారి స్కూల్కి వెళ్ళరా అని లెగవంటారా అంటే లేకవరు. మరి సమూయేలుని ఎవరు లేపారు? సురుగుదనం కలిగిన వాడిగా తయారయ్యాడు. వింటల్లా మీరు? సురుగుదనం కలిగిన వాడిగా తయారయ్యాడు. మరి కూరలో అన్నం పెడతారు కదా, ఎవరు వండి పెడుతున్నారు? అమ్మ వండి పెట్టిందా? సమూయేలుకి అమ్మ వండి పెట్టిందా? ఏడన్నా అమ్మాడా? చర్చిలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఇంటికి. ఏలి ఏమి వండి పెడుతున్నారో వాళ్ళు అదే తింటున్నాడు. అమ్మ నాకు బెండకాయ కూర అమ్మ, గమ్ముగా ఉంటుంది, తిన్నమ్మా నేను. అమ్మే మా బాబు అవి తినడండి అసలు. మాకు అసలు ఇంట్లో ఏంటిది. నిన్న మా వియంకుడు గుర్తు చేశాడు. గోదావరి జిల్లా నుంచి వచ్చిన కొంతమంది వార్డెన్ మీద యాజిటేషన్కి వెళ్ళాడు. మాకు ఫుడ్ బాగట్లేదు, ఫుడ్ మార్చాలి. ఏఎల్ కాలేజీలో ఫస్ట్ బ్యాచ్ మాది బీఈడి అని వెళ్తే ఆ వార్డెన్ ఏమన్నాడు తెలుసా? మీరందరూ టీచర్స్ పిల్లలు, మీరు ఇళ్ళకాడ మంచి ఫుడ్ తిన్నారు, చాలామంది ఆహారం సరిగ్గా లేని వాళ్ళు హాస్టల్లో ఉన్నారు, మీకోసం వాళ్ళ ఫుడ్ నేను మెనూ మార్చను, మీరు నేర్చుకోండి అన్నాడు. అంటే కామన్ ఫుడ్ పెడుతున్నాడు. వీళ్ళు ఏమడుగుతున్నారు? వెళ్ళి మంచి ఫుడ్ పెట్టమని అడిగారు. పెట్టను అన్నాడు. చివరికి ఆ సంవత్సరం అయినాక ఒక్కొక్కళ్ళు 1000 రూపాయలు ఇచ్చి పంపాడు హాస్టల్లో స్కాలర్షిప్ మిగిల్చి. అంత మంచి వార్డెన్ అతను. మా పిల్లలకి అది అలవాటు లేదండి, ఇది అలవాటు లేదండి. అమ్మా నేను ఇది తిన్నమ్మా, బాగాలేదమ్మా. అవన్నీ సమూయేలు అన్నాడా? ఒకసారి చెప్పండి నాకు. ఏది పెడితే అది తిన్నాడు. పిల్లలు మీరు కూడా అది నేర్చుకోవాలి. సమూయేలులో గుణలక్షణాలు ధ్యానిస్తుంటే గుర్తొస్తాయి, ఇది ఇట్లా ఉండి ఉంటాడని. అంతే. క్రమశిక్షణ నుంచి ఒక సెంటీమీటర్ కాదు కదా, 1 మిల్లీమీటర్ కూడా అటు ఇటు తొలిగి ఉన్నాడు సమూయేలు. మనకు అన్నీ అమరిసి పెడుతుంటే క్రమమైన ఎడ్యుకేషన్ లేదు, సరైన పట్టుదల లేదు, ఎటుబడితే అటు వంగిపోవటం. ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ పట్టుబట్టి ఉండాలి. దేవుని నిర్లక్ష్యం చేయకూడదు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, దేవునితో పరిశుద్ధంగా నడవటం నిర్లక్ష్యం చేయకూడదు, అబద్ధాలు నేర్చుకోకూడదు, దొంగ మాటలు దొంగతనం నేర్చుకోకూడదు. పరిశుద్ధులు, దేవుని బిడ్డలు ఎలాంటి వారు? పరిశుద్ధులు. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. ఇంకా ఏమైందో తెలుసా? దేవుడు చూశాడు, ముచ్చటపడ్డాడు. అరే ఇంత మురికిలో కూడా ఎట్లా ఉంటున్నాడు? తామర పువ్వులాగా ఉన్నాడండి. ఎంత ఉంది ఆ ఏరియా అంతా? ఎట్లా ఉంది? మురికి భ్రష్టు పట్టిపోతే సమూయేలు ఎంత మచ్చగా కనపడలేదు. ఎవరికి? దేవునికి. ఒకరోజు మాట్లాడుతున్నా, సమూయేలు అంటే తుల్లిపళ్ళు వేసాడు. ఎందుకంటే భయం. అది ఇటు లేపితే అటు తిరిగి, అటు లేపితే ఇటు తిరిగి ఏమైనా చేశాడా? వెంటనే ఏలీ గారి దగ్గరికి వెళ్ళాడు. పిలిచారా నన్ను? లేదు సమూయేలు, నేను నిన్ను పిలవలు, వెళ్ళి పండుకో అన్నాడు. మళ్ళీ రెండవసారి చదువుకోండి ఇంటికి వెళ్ళి, నాకు 1వ సమూయేలు గ్రంథం. సమూయేలు అని పిలిస్తే మళ్ళీ లేచాడు, తుళ్ళిపోయాడు, వెళ్ళాడు. లేదు సమూయేలు, నేను పిలవలేదు నిన్ను. సమూయేలు ఇట్రా, ఈసారి ఎవరైనా నిన్ను పిలిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము ప్రభు అని మాట్లాడు, నా దగ్గర రాబాకు అని చెప్పి పంపాడు. 3వసారి మళ్ళీ స్వరం వినపడుతుంది. ఏమని? సమూయేలు. మన సహవాసంలో ట్రైనింగ్లో ఏం నేర్పుతారంటే ముందు వాడి క్రమశిక్షణ వచ్చేసి, ఫుల్ టైం కానీ పార్ట్ టైం కానీ ఏం నేర్చుకోవాలి? క్రమశిక్షణ. తర్వాత దేవునితో నడవటం, దర్శనాలు, స్వరము, ఇవన్నీ కూడా వస్తాయి కొంతమంది. చూసారా సమూయేలుతో ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? మరి వాతావరణ పరిస్థితి ఏంటి? నీతిమంతుడు ఎట్లా బతుకుతాడు? విశ్వాసం ద్వారా, విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. సమూయేలు పరిస్థితి ఆలోచించామా? ఎంత మంచిగా వ్యవహరించారు. కాబట్టి మనము పెద్దోళ్ళు కానీ పిల్లలు కానీ మనము చుట్టూ ఒకటి చెబుతా వినండి, నక్క భూమికి అప్పుబడిన సామెతే. అంతే కథలే ఇది. నక్క భూమికి బాకీ పడిందా? రోజు అడుగుతున్నాడు, నా బాకీ కట్టు, నా బాకీ కట్టు అని. నక్క అనుకుందంట, ఇక్కడ నక్కో కోతులు ఏదో ఒకటిలే,
ఏడుంటే రోజు అడుగుతుందని మధ్యరాత్రి లేచి పరిగెత్తిందంట. చాలా దూరం పరిగెత్తి తెల్లవారుజాముకి అమ్మయ్య అని చెట్టు కింద పడుకుని నిద్రపోతుంది. ఇక అలిసిపోయింది కదా, బాగా నిద్రపోయింది. సూర్యోదయం అయింది. అప్పుడు భూమి పలకరించి అంటుందంట, కోతి నా అప్పు తీర్చవే అని. నేను ఇక్కడ తుడిపడింది. ఏంది అక్కడ భూమి ఉందని వస్తే ఇక్కడ కూడా ఉంది. ఈ దుష్టత్వం ఎక్కడుంది? ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచం అంతా వ్యాపించి ఉంది. దేవుని బిడ్డలుగా హబక్కు వలె మొరపెట్టడము. రెండోది ఏం చేయాలి? విశ్వాస మూలముగా బ్రతకటం నేర్చుకోవాలి. సమూయేలు ఎంత మంచిగా ప్రయోజకుడాడు. ఒక పాడైపోయిన దాన్ని తిరిగి మరలా సమూయేలు ద్వారా దేవుడు కట్టించాడు. సమాజం వేళ్లతో కుళ్ళిపోయింది, కానీ సమూయేలు ఒక్కడ కుళ్ళిపోయిన పరిస్థితుల్లో చక్కగా నిలబడ్డాడు. ఇశ్రాయేలీలు ఓడిపోయారు, ఏలీ చనిపోయాడు, ఏలీ కొడుకులు చనిపోయారు, మందసం ఫిలిస్తీన్లు పట్టేసుకున్నారు, ఏలీ కోడలు చనిపోయింది, ఫిలిస్తీన్ల చేతులు ఏముంది? కానీ సమూయేలు ఎక్కడున్నాడు? మందిరంలో ఉన్నాడు. దేవుని కొరకు కనిపెడుతున్నాడు. విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా, నీతిని విశ్వాసం. వ్యవస్థ పాడైపోయిందండి. ఒక దేశం పాడైపోయింది. ఒక వ్యక్తి కాదు పాడైపోయింది, అక్కడ ఒక దేశం పాడైపోతే నీతి విశ్వాసం ద్వారా నీతిమంతుడు బతుకుతున్న సమూయేలు ద్వారా దేవుడు ఏం చేశాడు? వయసుకు వచ్చాడు. మరి వివాహం ఎవరు చేశారు? వివాహం అయింది, పిల్లలను కన్నాడు. ఇశ్రాయేలీలకు మళ్ళా పరిస్థితులను దేవుడను నమ్మకస్తుడు దొరికాడు కాబట్టి మళ్ళీ ఏం చేశాడు? మందసం వచ్చేసింది, ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా అయిపోయాడు. నమ్మకస్తులు లేకపోతే ఒక వ్యవస్థ పాడైపోద్దండి. కంపెనీ కావచ్చు, దేవుని సేవ కావచ్చు, సంఘం కావచ్చు. నమ్మకస్తులు నీతిమంతులు లేకపోతే అక్కడ దేవుడు ఏం చేయలేడు. మన ద్వారా దేవుడు చేయాలనుకుంటున్నాడు, కానీ దేవుడే కల్పించుకుని చేస్తే అసలు మనం ఎందుకు? మాట మాత్రం సెలవిస్తే ఏదైనా జరిగిద్దిగా. ఆయనకున్న సమస్య ఏంటంటే మన ద్వారా సమస్తం దేవుడు జరిగించాలి. మన ద్వారానే దేవుడు సమస్తము జరిగించాలి. అప్పుడు ప్రవక్తగాను న్యాయాధిపతిగాను సమూయేలు స్థిరపడ్డాడు. ఇంకా ఏమయ్యేదో ప్రజల యొక్క దురాలోచన ఆళ్ళనేళ్ళు చూసి నేర్చుకుంటారు. ఎవరెవరిని చూసి? పక్కన వాళ్ళని చూసి. సకల జనుల మర్యాద చొప్పున మాకు అది. అంతేగాని వాళ్ళకి బీరో ఉంది నాకు కావాలంటాం తప్పు. నీకు బీరో కావాలంటే కొనుక్కో, తప్పు కాదు అది. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఎంత పెద్ద బీరో ఉందనుకుంటున్నా, అసలు దాంట్లో నిలువెంత అద్దం ఉంది. వాళ్ళకు ఉంటే ఉండని, నీకెందుకు? నీకు అవసరమా? కొనుక్కో. అంతేగాని వాళ్ళకు ఉంది కాబట్టి నేను కొనుక్కోనంటే సైతాను బుద్ధి అది. వాళ్ళకు ఉంది కాబట్టి నేను కొనాలి. వాళ్ళు ఆ డ్రెస్ వేసుకున్నారు కాబట్టి నాకు ఆ డ్రెస్ కావాలి. వాళ్ళ పెన్ను కొన్నారు కాబట్టి నాకు ఆ పెన్నే కావాలి. ఇవన్నీ దేవుని సంబంధమైన ఆలోచనలు. ఇశ్రాయేలీలు అక్కడ కొంత నష్టపోయారు. సరే పెట్టి వాళ్ళకి రాజును పెట్టాడు. ఎవరిని పెట్టాడు? సౌలు. ఆయన ఫెయిల్ అయ్యాడు. ఈయన ఏడుస్తూనే ఉన్నాడు. ఇక సమూయేలు ఏం చేస్తున్నాడు? ఏడుస్తూనే ప్రార్థన. అయ్యో ప్రభువా, ప్రజలు నాయకుడు ప్రభువా, పాడైపోతున్నాడు ప్రభువా. మనలో ఈ తపన ఉండాలి, నాలో ముఖ్యంగా మనలో. సరే నువ్వు వెళ్ళు, యెషయా కుమారుని అభిషేకించు. దావీదుని అభిషేకించాడు. చాలా ఎంతో దేవుడు ఎప్పుడు తన సంఘాన్ని, తన రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి నమ్మకస్తులు, నీతిమంతులు, విశ్వాసం మూలంగా బతికేవాళ్ళు కావాలని. కోట్లుంటే మాత్రం రాజ్యం బాగుపడిద్దండి. ఎన్ని కోట్లుంటే రాజ్యం బాగుపడిద్ది? బుద్ధి మారాలండి. ఏం మారాలి? బుద్ధి మారాలి. సమూయేలు నీతిమంతుడిగా ఎదుగుతున్నాడు, విశ్వాసం వలన కొనసాగుతున్నాడు. దాన్ని బట్టి ఏమైంది తెలుసా? దేవుని ఉద్దేశం సమూయేలు ద్వారా ఇశ్రాయేలీయుల పట్ల నెరవేర్చబడి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందిపు రంగంలో ఓపికతో పరిగెత్తడం. విశ్వాసం ద్వారా నీతిమంతుడు జీవిస్తాడు. పరిస్థితులు అంటావా ఎప్పుడూ ఉంటాయి. చివరికి దాన్ని బంధించి ఆ బిలములో పడవేసే వరకు ఈ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దేవుని కొరకు కావలసిన వాళ్ళు ఎవరు? దేవుని కొరకు నమ్మకస్తులు, నీతిమంతులు కావాలి. గెడ్డ పైన ఒక ఆయన ఎంపీ మనకు అయ్యాడు. గతంలో గెడ్డ పైన ఎంపీ, గతంలో ఎంపీ ఎవరు మనకి? నందిగామ సూర్య. ఆయనకి ఏమి చరిత్ర
దేవుడు కూడా మనల్ని చూస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని చూస్తున్నాడు. ఎవరి కోసము? సమూయేలు లాంటి నమ్మకం. పరిస్థితులు అలాగ ఉంటాయి. నిజాంపట్నంలో అలాగ ఉంటాయి, ఇంకో చోట అలాగ ఉంటాయి, రేపల్లో అలాగ ఉంటాయి, హైదరాబాద్లో అలాగ ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలతో మనుషులు నిండిపోయి ఉన్నారు. వాటి మీద పోయే వాళ్ళని సాతాను గేల వేసి లాగి వాడి ద్వారా వీళ్ళు ఇట్లాంటి సాతాను ఇలాంటివి నెరవేర్చుకుంటూ ఉంటాడు. కానీ నీతిమంతుడైతే ఎలా బ్రతకాలి? ఏ పరిస్థితులైనా విశ్వాసం మూలముగా బ్రతకాలి. దేవుడు తన వాక్యం ఆయన కృపలో మనందరికీ వింటున్న వారికి ఆశీర్వాదకరంగా, దేవునికరంగా చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.